హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మన ఛానల్లో గో స్క్విడ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు కనుక ముందు ఎపిసోడ్స్ని చూసుండకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ లీడర్ హ్యామ్తో సీనియర్ అంటే టాంగ్ నియాన్ వాళ్ళ సీనియర్ని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ తాతయ్యకి అప్పుడే కొంచెం అనుమానం వస్తుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, సూటిగా చెప్పు అని వాళ్ళ తాతయ్య ఆమెను అడుగుతారు. ఓ, మీకు ఇంకా తెలీదా? మీకు ఇంత వయసు వచ్చింది కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు, అన్నీ నేనే చెప్పాలా అని అంటే వాళ్ళ తాతయ్యకి అర్థమవుతుంది. కొంప తీసి టాంగ్ నియోన్ ఇంకా వాళ్ళ సీనియర్ రిలేషన్షిప్లో లేరు కదా అంటే, ఇప్పుడు అర్థమైంది తాతగారు మీకు అని ఆమె అంటుంది. వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా షాక్లో ఉంటారు. కానీ వాళ్ళ తాతయ్యకి ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, నిన్న మొన్న టాంగ్ నియోన్ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళింది. కానీ తన సీనియర్ ఇంకా టాంగ్ నియాన్ కలిసి రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్తే వాళ్ళ తాతయ్య ఎప్పటికీ నమ్మను అని అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆంటీ ఇలా అంటుంది, తాతయ్య మీకు ఇంకా విషయం తెలీదా, టాంగ్ నియాన్కి ఇంకా లీడర్ హ్యాన్కి బ్రేకప్ అయిపోయింది. ఈ విషయం వాళ్ళు మీతో చెప్పలేదా? బై మిస్టేక్గా నేను టంగ్ స్లిప్ చేస్తానే అనుకొని బాధపడుతుంది. నిజం చెప్పాలంటే ఆమె బాధపడదు, బయటికి నటిస్తుంది. ఆ మాట వినంగానే వాళ్ళ తాతయ్యకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆ తర్వాత ఎలాగోలాగా లీడర్ హ్యాన్తో మాట్లాడాలి, అతన్ని ఖచ్చితంగా తిట్టి బుద్ధి చెప్పాలని వాళ్ళ తాతయ్య నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ సీన్లో 97 లీడర్ హ్యాన్ రూమ్లోకి ఏదో పని మీద వస్తాడు. అక్కడ పిల్లిని చూసి ఒక్కసారిగా బెదిరిపోతాడు. ఏంటి పిల్లెందుకు ఇక్కడ ఉంది, అయినా దీన్ని ఎవరు తెచ్చారు అని తను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లీడర్ హ్యాన్ అక్కడికి వచ్చి, ఇక్కడికి ఎందుకు వచ్చామని అడిగితే, నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ చూపిద్దామని వచ్చాను, అయినా ఈ పిల్ల ఎందుకు ఇలా ఉంది, ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే, నాకు దీన్ని మీ వదినే గిఫ్ట్ ఇచ్చింది, ఉండకూడదా అంటే, ఎందుకు ఉండకూడదు, అదంతా నాకు అనవసరం, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వాళ్ళ టీం మెంబర్స్ అందరితో, మీకు తెలుసా వదిన్ మన లీడర్ హ్యాన్కి ఏం గిఫ్ట్ ఇచ్చిందో అంటే, మిగిలిన వాళ్ళు గ్రంట్ అందరు కలిసి నువ్వు గెస్ట్ చేయమని మాత్రం అడగకు, నువ్వే తొందర చెప్పు, నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అంటే, వదిన మన లీడర్ హ్యాన్కి ఒక పిల్లని గిఫ్ట్ ఇచ్చింది అని అనగానే మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు. నేను ఖచ్చితంగా బెట్ చేసి చెప్తున్నాను, ఆ పిల్ల వారం రోజుల్లో చచ్చిపోద్ది. లీడర్ హ్యాన్ కోపాన్ని తట్టుకోలేక అదే ఎక్కడికో పారిపోద్ది అని వాళ్ళందరూ బెట్ చేసి లీడర్ హ్యాన్ మీద జోకులు వేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో గ్రాంట్ అక్కడ ఉన్న పని మనిషి దగ్గరికి వెళ్ళి, మీరు ఏం ప్యాక్ చేస్తున్నారు అని అడిగితే, ఇవా నాకు లీడర్ హ్యాన్ ప్యాక్ చేయమని ఇచ్చారు, అతను ఒక పిల్లి పెంచుకుంటున్నారు కదా, దానికోసం ఫుడ్ షాంపూస్ అన్నీ కొన్నారంట అంటే, గ్రాంట్ ఆ ప్యాకెట్స్ అన్నీ తీసి నిజంగానే ఆయన కేరింగ్ చేస్తున్నారా అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో లీడర్ హ్యాన్ ఏం చేస్తున్నారని వాళ్ళ టీం మెంబర్స్ వెళ్ళి చూస్తే, చాలా ప్రేమగా ఆ పిల్లని ప్యాంపర్ చేస్తూ ఉంటారు. అదంతా వాళ్ళు చూసి ఇది నిజమేనా అనుకుంటారు. మీరు ఏం చేస్తున్నారు అనగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. నెక్స్ట్ సీన్లో ఆ పని మనిషి లీడర్ హ్యామ్ దగ్గరికి వచ్చి, ఈ వారం రోజులు మీరు బయటకు వెళ్తున్నారంట కదా, నేను మీ పిల్లిని జాగ్రత్తగా చూసుకుంటానులేండి అని అంటుంది. అప్పుడే వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చేస్తారు. పిల్లని చూసుకోవాలి, నన్ను చూసుకోకూడదా అని అంటారు. ఈ లోపే లీడర్ హ్యాన్, పిల్లని మా తాతయ్యని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోండి ఆంటీ అని అంటాడు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా, మీరు మాట్లాడుకోండి, ఈ పిల్లిని నాకు అలవాటు పడేలా చేసుకుంటాను అని చెప్పి ఆ ఆంటీ ఆ పిల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ తాతయ్యకి బ్రేకప్ గురించి తెలిసిపోయిందని ఇండైరెక్ట్గా చెప్తాడు. కానీ లీడర్ హ్యాన్కి ఆ విషయం అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో అనుకొని తను అసలు పట్టించుకోడు. ఆ తర్వాత నువ్వెందుకు టాంగ్ నియాన్ని ఏడిపిస్తున్నావు, తనతో జాగ్రత్తగా క్షేమంగా ఉండొచ్చు కదా అంటే, మీరేం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అంటారు. నీకు ఇప్పుడు ఏం అర్థం కాకపోయినా పర్లేదు, ఇప్పుడు మనం టాంగ్ నియాన్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాం, నువ్వు కూడా నాతో రావాలి అని చెప్పి వాళ్ళిద్దరు కార్లో టాంగ్ నియాన్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగుతారు. వాళ్ళ తాతయ్య, నువ్వు వెంటనే కార్ దిగి వెళ్ళిపోకు, నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి కార్లోనే క్లాస్ పీకుతూ ఉంటారు. ఏం మాట్లాడాలో చెప్పండి అనగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. వాళ్ళ తాతయ్య ఇలా అంటారు, చిన్నప్పటి నుంచి నేను నిన్ను తిట్టి అలిసిపోయాను, కానీ టాంగ్ నియాన్ చాలా మంచి అమ్మాయిలాగా ఉంది, నాకు కూడా చాలా నచ్చింది, అలాంటి అమ్మాయిని నేను అస్సలు వదులుకోవాలనుకోవట్లేదు, లోపలికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడు అని అంటారు. నెక్స్ట్ సీన్లో టాంగ్ నియాన్ వాళ్ళ డాడీ టాంగ్ నియాన్ వాళ్ళ సీనియర్ ఇంకా మమ్మీతో, జాగ్రత్తగా ఉండండి, మీకు అంతా మంచి జరుగుతుంది, ఏం ప్రమాదం లేదు, హాస్పిటల్ ఖర్చులన్నీ నేను చూసుకుంటాను, మీ అబ్బాయి బాగా చదువుకొని రేపు మీకు జాగ్రత్తగా చూసుకుంటాడు అని చాలా ధైర్యం ఇస్తూ ఉంటారు. మా అబ్బాయి నిజంగా చాలా మంచివాడు అని వాళ్ళ మమ్మీ అంటూ ఉంటారు. ఆ తర్వాత టాంగ్ నియాన్ మాత్రం వాళ్ళెవరిని పట్టించుకోదు, ఏదో పనిలో బిజీగా ఉంటుంది. ఆ సీనియర్ దాన్ని చూసి ఇంకేదో అనుకుంటాడు. ఆ తర్వాత బయట వాళ్ళ తాతయ్యని విజిట్ చేసుకోవడానికి టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ వస్తుంది. మీరు లోపలికి వెళ్ళండి, నేను కొంచెం మాట్లాడేసి వస్తాను అని అంటుంది. సరే అని చెప్పి వాళ్ళ తాతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతే, లీడర్ హ్యాన్, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని వాళ్ళ మమ్మీ తను అక్కడి నుంచి వేరే చోటకి తీసుకెళ్తుంది. లోపలికి వాళ్ళ తాతయ్య వచ్చి, టాంగ్ నియాన్ ఎలా ఉన్నావు, నేను నీకోసం కొన్ని గిఫ్ట్ తీసుకొచ్చాను చూడు అని చెప్పి ఇస్తారు. ఆ తర్వాత అక్కడే వాళ్ళ సీనియర్ని చూసి, ఈ అబ్బాయి ఎవరు అని ఆశ్చర్యపోతారు.
అప్పుడు వాళ్ళ డాడీ ఇతనే టాంగ్ నియాన్ వాళ్ళ సీనియర్. టాంగ్ నియాన్కి ఒకప్పుడు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ కష్టాల్లో ఉన్నారు కాబట్టి మేమే ఆదుకుంటున్నాం అని అనగానే వాళ్ళ తాతయ్యకి, ఓ ఇతని గురించేనా ఆ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ చెప్పింది, ఇతన్ని నేను కొంచెం కన్నేసి ఉంచాలి అని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య ఆ సీనియర్తో చాలా రూడ్గా మాట్లాడతాడు. నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు అంటే ఆల్రెడీ అంకుల్ చెప్పారు కదా అని అంటాడు. పర్లేదు నువ్వు మళ్ళీ చెప్పు అంటే నేను మా మమ్మీ కోసం వచ్చాను అంటారు. పర్లేదు నెక్స్ట్ టైం నుంచి మీ మమ్మీని ఇక్కడే వదిలే, నువ్వు ఇక్కడికి రా అక్కర్లేదు, అలా అమ్మాయి వాళ్ళ ఇంటికి రావడం మంచిది కాదు అని చెప్పి హార్ష్గా రూడ్గా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ సీనియర్కి అతను ఏం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ హ్యాన్తో ఇలా అంటూ ఉంటుంది, నిజం చెప్పాలంటే నువ్వు నాకు అస్సలు నచ్చవు. మా అమ్మాయికి నువ్వు పర్ఫెక్ట్ మ్యాచ్ అని నేను అనుకోవట్లేదు. నీ దగ్గర స్టేబుల్ జాబ్ లేదు, మంచి ఎడ్యుకేషన్ కూడా లేదు, నో క్వాలిఫికేషన్, నో ఎడ్యుకేషన్, నో జాబ్. అసలు మా అమ్మాయికి నువ్వు ఎలా సెట్ అవుతావు అనుకున్నావు? నాకైతే నువ్వు నచ్చవు, నేను నీ మొహం మీదే చెప్పేస్తున్నాను, ఏం ఫీల్ అవ్వకు అని అంటుంది. ఆ తర్వాత నువ్వు నా టాంగ్ నియాన్కి అస్సలు సెట్ అవ్వు. ఆల్రెడీ మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది కదా, ఆ విషయం నాకు తెలుసు. నీకు తెలుసా ఆ రోజు టాంగ్ నియాన్ ఎంత బాగా ఏడ్చిందో, ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటుంది అని అనగానే లీడర్ మనసు కొంచెం తరుక్కుపోతుంది. ఏంటి బ్రేకప్ అయిన రోజు చాలా ఏడ్చిందా అని? తనే కదా బ్రేకప్ చెప్పింది, నేనేం చేశాను అని తన మనసులో అనుకుంటాడు. ఈ లోపే టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ ఇంకొక ఫిట్టింగ్ పెడుతుంది. లీడర్ హ్యాన్, ఆల్రెడీ మీకు బ్రేకప్ అయిపోయింది కాబట్టి మీ ఇద్దరు మళ్ళీ కలవకండి, దయచేసి మా అమ్మాయి జోలికి ఇంకా రాకు, నాకు ప్రామిస్ చెయ్యి అని అడుగుతుంది. అప్పుడు లీడర్ హ్యాన్ ఏం చేయాలో అర్థం కాక, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇంకొకసారి మీ అమ్మాయి జోలికి రాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతుంటే మళ్ళీ దగ్గరికి వస్తుంది. నిజంగా నువ్వు మా అమ్మాయి దగ్గరికి రావు కదా అంటే, నా పేరు లీడర్ హ్యాన్, నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను మాట ఇచ్చానంటే అస్సలు తప్పను అని మళ్ళీ ప్రామిస్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ, నువ్వు లోపలికి వస్తావా అని అంటే, ఇంత జరిగిన తర్వాత నేను ఎందుకు వస్తాను అంటే, మంచి క్లారిటీ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో టాంగ్ నియాన్ వాళ్ళ తాతయ్యతో ఇలా అంటుంది, నేనే మీకోసం స్పెషల్గా ఒక టీ తయారు చేశాను, దాన్ని తాగండి, మీకు చాలా నచ్చుతుంది, ఇది మా మమ్మీ ఫేవరెట్ టీ అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి, లీడర్ హ్యాన్ కిందే ఉన్నాడు, లోపలికి రానంటున్నాడు అని చెప్పి అబద్ధం చెప్తుంది. అప్పుడు టాంగ్ నియాన్, ఏంటి లీడర్ హ్యాన్ ఇక్కడికి వచ్చాడా, నాకెందుకు చెప్పలేదు అని చెప్పి తను పరిగెట్టుకుంటూ కిందకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు లోపలికి రా అంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. కిందకి వచ్చి చూస్తుంది, కానీ అక్కడ తన కారు ఉండదు, తను ఉండడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని తను కాల్ చేస్తుంది, కానీ కాల్ మాత్రం లిఫ్ట్ చేయడు. లీడర్ హ్యాన్ సిమ్ మార్చేసుకుంటాడు. లీడర్ హ్యాన్ కోసం టాంగ్ నియాన్ వెతకని చోటంటూ ఉండదు. ఆ రాత్రి అంతా పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ ఉంటుంది, కానీ ఎక్కడా కనిపించడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళ తాతయ్య టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి కిచెన్లోకి వస్తాడు. మీ ఇద్దరికి ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటు కదా, టాంగ్ నియాన్కి ఇంకా మా మనవడికి బ్రేకప్ అయిపోయింది, కానీ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా మనవడు నిజంగా ప్రూవ్ చేసుకుంటాడు, నిజం చెప్పాలంటే అతను చాలా మంచివాడు, చూడ్డానికి అతని మొహమే అలా ఉంటుంది కానీ తన మనసు చాలా మంచిది అని అంటాడు. వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నిజం చెప్పాలంటే నాకు మీ అబ్బాయి అస్సలు నచ్చడు. ఎందుకు నచ్చడు అని మీరు అడిగితే, తనకి ఉద్యోగం లేదు, తను చాలా ముసలోడ్లా ఉంటాడు, ఎప్పుడు చూసినా మమ్మల్ని పలకరించడు, ఒక్కసారన్నా నవ్వాడా, అలాంటి వాడిని మేము ఎలా అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నారు, నేను అస్సలు ఆ అబ్బాయిని అల్లుడుగా చేసుకోను, దయచేసి ఏం అనుకోకండి, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, మీరు కూడా మీ టీని ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. టాంగ్ నియాన్ మాత్రం రోడ్డు మీదే వెయిట్ చేస్తుంది. అప్పుడే లీడర్ హ్యాన్ చూసుకోకుండా అక్కడ కార్ని పార్క్ చేస్తే, టాంగ్ నియాన్ నువ్వు నాకు దొరికిపోయావు, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా అంటుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ వాళ్ళ కార్ ఎక్కేస్తుంది. నువ్వేంటి వాళ్ళ మొహం అలా పెట్టావు, నీ మూడ్ అస్సలు బాగాలేదా, నేను నీ మూడ్ని బాగు చేస్తాను అని చెప్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో టాంగ్ నియాన్ అంటాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను నీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను తెలుసా అంటే, వెళ్ళిపోమని చెప్పాను కదా అంటే తను అస్సలు వెళ్ళదు, అక్కడే కూర్చొని వాగుతూ ఉంటుంది. ఓ నాకు తెలిసి నువ్వు మా ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడని ఫీల్ అవుతున్నట్టున్నావు కదా, ఏం బాధపడుకో, ఆ అబ్బాయి మా సీనియరే, వాళ్ళ మమ్మీకి ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ ఉన్నాడు అంటే, అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు, నేను అలాంటివన్నీ పట్టించుకోను అంటాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్, ఇంతకీ ఆ పిల్ల ఎలా ఉంది, దాని ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతుంది. అప్పుడు లీడర్ హ్యాన్, అసలు నువ్వు దాన్ని ఎందుకు నాకు ఇచ్చావో కూడా తెలియదు, అది నన్ను ఎప్పుడు గీరుతూనే ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను దాన్ని నాకు ఇచ్చిన ఆ టైం వేస్ట్ చేయకు అని చెప్పి, అయినా ఇచ్చావు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అంటే, నేను నీతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను అని టాంగ్ నియాన్ అంటుంది. అయితే ఏం కావాలో చెప్పు, స్పీడ్గా చెప్పు అని అంటాడు. ఆ పిల్ల నీకు నచ్చపోతే నాకు ఇచ్చేయి, నేను నీ కోసం ప్రేమగా పెంచుతాను అంటే, ఏం అక్కర్లేదు, నేను దాన్ని నా పని మనిషికి ఇచ్చేసాను, తానే పెంచుతుంది అని అంటాడు. నిజం చెప్పాలంటే తనకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టం, వాళ్ళ పని మనిషికి తను వేరే ఊరు వెళ్తున్నాడు కాబట్టి కాసేపు చూసుకోమని ఇచ్చాడు. ఆ విషయాన్ని తినకి వేరేలా చెప్తాడు. తను చాలా బాధపడుతుంది. నేను తనకి చాలా ప్రేమగా ఇచ్చాను, తినేందుకు ఇలా మాట్లాడుతున్నాడు, నేనంటే తనకి నచ్చదా, లేకపోతే నా పిల్ల నచ్చలేదా, తిని ఇవాళ ఏంటి ఇలా ఉన్నాడని తన మనసులో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ
వేటికి సమాధానం తనకి దొరకదు. టాంగ్ నియాన్ తను ఎందుకు అలా ఉన్నాడని చాలా ఆలోచిస్తుంది. ఈ లోపే లీడర్ హ్యాన్ ఇలా అంటాడు, ఇంకా నువ్వు క్వశ్చన్లు అడగడం ఆగిపోతే నన్ను దయచేసి వదిలే, నా మూడ్ అస్సలు బాగాలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. టాంగ్ నియాన్ ఒక్కసారిగా భయపడుతుంది. సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నువ్వు నా మీద కోప్పడకు, బాయ్ అని చెప్పి తను ప్రేమగా చెప్తుంది. కానీ తను అస్సలు పట్టించుకోడు. లోపల మాత్రం తనకు కూడా చాలా బాధగా ఉంటుంది. కానీ వాళ్ళ మమ్మీకి ఇచ్చిన ప్రామిస్ ని తను పద్దాక గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా ప్రామిస్ బ్రేక్ చేసుకోను అని చెప్పి టాంగ్ నియాన్ మొహం వైపు కూడా చూడు. టాంగ్ నియాన్ చాలా ఫీల్ అవుతుంది. అసలు దీనికి ఏమైంది, ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీ డాడీ దేని గురించో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నేను చాలా సంవత్సరాలు టీచర్ ఉద్యోగం చేశాను, నా పిల్లల్ని ఒక్కరిని కూడా నేను తిట్టలేదు, కానీ వాళ్ళ లీడర్ హ్యాన్తో నేను మాట్లాడాను. బ్రేకప్ అయిపోయింది కదా, ఇంకా నా అమ్మాయి జోలికి నువ్వు రావద్దు అని మొహం మీదే చెప్పేశాను. అతను నాకు నచ్చడానికి కూడా చెప్పేశాను. ఇన్ని సంవత్సరాల్లో నా స్టూడెంట్స్లో ఒక్కరి మీద కూడా నేను కోప్పడలేదు, కానీ అతని మీద నేను ఇవాళ కోప్పడాను. అంత కోపం నాకు ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు. నేను తను అలా అన్నందుకు తను చాలా ఫీల్ అయ్యాడు అనుకుంటాను. తను కూడా కూర్చొని బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ డాడీ, ఏం పర్లేదు నువ్వు అనేసావు కదా, ఇంకెందుకు బాధపడ్డావు అంటే వాళ్ళ మమ్మీ, నేనేమైనా తప్పు చేశాను, అతను అలా అనడం తప్ప అని అంటే వాళ్ళ డాడీ ఇంకేం చేయలేక వాళ్ళ మమ్మీని కొంచెం కూల్ చేద్దాం అనుకుంటారు. ఏం తప్పు కాదు, నువ్వు అలా అనడం కరెక్టే అని చెప్పి వాళ్ళ మమ్మీ వైపే మాట్లాడతారు. నిజం చెప్పాలంటే వాళ్ళ డాడీకి కూడా లీడర్ హ్యాన్ అంటే ఇష్టం. నెక్స్ట్ సీన్లో వాళ్ళ తాతయ్య ఇంకా లీడర్ హ్యాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు తెలుసా, నేను ఇవాళ వాళ్ళ కిచెన్లో టాంగ్ నియాన్ వాళ్ళ మమ్మీతో మాట్లాడాను. ఆవిడకి అసలు నువ్వంటే ఇష్టం లేదు, ఎందుకంటే నీ వయసు అయిపోతుంది, నీకు ఉద్యోగం లేదు, అందుకే నీకు అప్పుడే చెప్పాను, చిన్నప్పటి నుంచే బుక్ పట్టుకో అంటే నువ్వు కంప్యూటర్ వైపు వెళ్ళావు, నా పరువు తీసావు కదా అంటే ఈ లోపే అక్కడికి వూబెయిన్ వస్తాడు. వూబెయిన్, మన ఇద్దరం కలిసి టీవీ చూద్దామా, తినని చూసి నేర్చుకో హ్యాన్, నేను ఒక్కసారి పిలవంగానే ఇక్కడికి వచ్చాడు అని అంటాడు. సరే అయితే మీరు ఇద్దరే టీవీ చూసుకోండి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. లీడర్ హ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ తాతయ్య తన్ని తిట్టుకుంటూ ఉంటారు. వూబెయిన్ అసలు తన నా మాట ఎప్పుడు వింటాడు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ తన రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఆ మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి లిటిల్ స్క్విడ్ అని సెర్చ్ చేస్తాడు. మళ్ళీ టాంగ్ నియాన్ పాటలు వింటూ, టాంగ్ నియాన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను నిన్ను ఇప్పటి నుంచి మిస్ అవ్వబోతున్నాను, మీ మమ్మీకి ఇచ్చిన ప్రామిస్ వల్ల నేను నిన్ను మళ్ళీ కలవాలనుకోవట్లేదు అని తన మనసులోనే అనుకుంటాడు. ఈ సీన్తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని ఆల్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.